హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఇసుక దందాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రికి రాత్రే కాలనీలలో ఉండే ఇసుకను మాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇది దొంగల పని కాదని, దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లసావరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న జగనన్న ఇళ్ల స్థలాలు 4వ లేఅవుట్లో నిల్వ చేసిన ఇసుక మాయమైంది. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి నిల్వ చేసిన ఇసుకను దొంగలు అక్రమంగా తరలించుకుపోయారు. రాత్రి సమయంలోనే 2 జేసీబీల సాయంతో సుమారు 60 లారీల ఇసుకను తీసుకెళ్లిపోయారు. ఇసుక దొంగల వ్యవహారం మంత్రి సుభాష్ దృష్టికి వెళ్లడంతో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు మంత్రి సుభాష్ ఆదేశించారు. దీంతో 4 అనుమానితులపై ద్రాక్షారామ పోలీసులకు గృహ నిర్మాణ శాఖ ఏఈకే వి భాస్కరరావు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై రామచంద్రపురం సిఐ కడియాల అశోక్ కుమార్ మాట్లాడుతూ, హౌసింగ్ ఏఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4 అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మన రామచంద్రపురంలో పనిచేస్తున్న ఏఈ అయిన హౌసింగ్ కోఆపరేటివ్ ఏఈ అయినటువంటి కుప్సెట్ వెంకట భాస్కరరావు గారు వారికి సంబంధించిన ఇసుక అంటే ఈ వెల్లసావరం రోడ్డు ద్రాక్షారాం లిమిట్స్లో సుమారు 3000 టన్నుల ఇసుక అక్కడ నిల్వ చేశారంట. ఈ ఇసుకని ప్రభుత్వ కాలనీస్ నిర్మించడానికి గత ప్రభుత్వం జేపీ వెంచర్ సాయంతో చేసిన నిల్వలను అక్కడ పెట్టుకోగా 26వ తారీఖు నైటు సుమారు ఒక 2000 టన్నుల ఇసుక దొంగతనం చేశారని వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే సదరు ఇసుకని ఈ కట్ట అశోక్ ఎలియాస్ పండు అనే వ్యక్తి, కాండ్రేల సాయిరాం అనే వ్యక్తి, వీరిద్దరూ కూడా ఈ జేసీబీ ఉపయోగించి తరలించడం జరిగింది. సదరు ఇసుకని కట్ట పండు స్థలంలో ఏఈ గారు కనుగొనడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అలాగే దీనికి ఆదిమూలపు సాయి మణికంఠ, ఈ వాసంజెట్టి చంద్రశేఖర్ బాగా సహకరించారని ఏఈ గారు చెప్పడం జరిగింది. అయితే దీని మీద తదుపరి దర్యాప్తు చేసి మేము ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరేం చేశారనేది మేము దర్యాప్తులో తెలుస్తాం. ఓకేనండి. మన 4 మీద ఇచ్చారు. కట్ట అశోక్ ఎలియాస్ పండు, నెక్స్ట్ కాండ్రేగుల సాయిరాం, ఇతను కూడా రామచంద్రపురమే, సాయి మణికంఠ అండ్ వాసంజెట్టి చంద్రశేఖర్ మీద ఇవ్వడం జరిగింది. ఇక మిగతాది ఎవరెవరు ఉన్నారు ఏంటనేది మేము తదుపరి దర్యాప్తులో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇదిలా ఉండగా రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీలో 2100 టన్నుల ఇసుకను దొంగతనం చేసిన దొంగలను కఠినంగా శిక్షించాలని వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. అసలైన దోషులపై కేసు నమోదు చేయాలని, జేసీబీ లారీలు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని, కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మంత్రి సుభాష్ అనుచరులను పక్కన పెట్టి వేరే పేర్లతో కేసు నమోదు చేశారని సూర్యప్రకాష్ ఆరోపించారు. అసలైన దోషులపై కేసు నమోదు చేయకపోతే ఎస్పీ, డీఐజీ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన సూర్యప్రకాష్, కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలల్లోపే రామచంద్రపురం నియోజకవర్గం దోపిడీమయమైందన్నారు. వైసీపీ కార్యకర్తలతో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ కు చేరుకుని అసలైన నేరస్తులపై కేసు నమోదు చేయాలని సిఐ అశోక్ కుమార్ వినతిపత్రం అందించారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ధర్నాకి మేము అందరూ కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలల పూర్తిగా వస్తుంది. అంటే 2 నెలలు అంటే 75 రోజులు. ఈ 75 రోజుల్లో అనేక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైతే వెల్ల సావరానికి ఆనుకుని ఉన్నటువంటి ద్రాక్షారామ లేఅవుట్ 4 కింద చెప్పబడేటువంటి లేఅవుట్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవారికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల ఇళ్ల పట్టాలు పెద్ద ఎత్తున కార్యక్రమం, పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా 30 లక్షల ఇళ్ల పట్టాలని ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం ఇళ్ల పట్టాలే కాకుండా ఇల్లు నిర్మించే బాధ్యత కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టడంతో ఈ ద్రాక్షారామ లేఅవుట్ 4లో సుమారు 2800 మందికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇసుకని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు అనుచరులు చెప్పబడినటువంటి
నలుగురు ఐదుగురు వ్యక్తులు రాత్రికి రాత్రే 2100 టన్ను ఇసుకని ద్రాక్షారామ లేఅవుట్ 4 నుంచి తరలించడం జరిగింది. అన్యాయంగా అక్రమంగా పేదల ఇసుకని తరలించడం జరిగింది.